నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సాయం మరియు రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ డౌట్స్ మొత్తం కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను క్లియర్ చేస్తాను. ఇక విషయంలోకెళ్తే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదు. అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ, వారి నియోజకవర్గాల్లో మండలానికి ఒక ఊర్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 734 మందికి రైతు భరోసా, తర్వాత ఇండ్ల చెక్కుల పంపిణీ. నాడు దేశంలో రైతు రుణమాఫీ చేసింది దివంగత నేత మన్మోహన్ సింగ్. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. తమ సర్కారులో ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఎలాగైనా కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. సరే, ఏది ఏమైనా ఈ పథకాలను వాయిదా వేసుకుంటూ పోవడం, దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకోవడం, సర్వేల మీద సర్వేలు చేయడం, మరియు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం, మరి ఇదంతా దుర్మార్గం అని చెప్పి ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు, కేటీఆర్ అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభం మళ్ళీ నిరుడు మార్చిలో ప్రారంభించిన సీఎం రేవంత్ ఈ ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం తాజాగా 4 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ స్కీమ్ ప్రచార ఆర్భాటం కోసమే ప్రారంభించారని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నారని చెప్పేసి మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం అయోమయంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. కొందరికే మరి మండలానికి ఒక ఊర్లోనే మంజూరు పత్రాలు ఇవ్వడం, మరి చాలామంది పేర్లు మిస్ చేయడం, అర్హుల పేర్లు లేకపోవడం, అనర్హుల పేర్లు లిస్టులో కనపడడం, గ్రామ సభల్లో చదివినటువంటి అంశాలు చూస్తే అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఆదివారం కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతో పాటు మరోసారి సీఎం అయితే ప్రారంభించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం అయోమయం, ఇల్లు కోసం నిరీక్షిస్తున్న పేదలు కాంగ్రెస్ సర్కారు తీరుతో అయోమయానికి అయితే గురవుతున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇంటింటి సర్వే అయితే చాలా వరకు పూర్తి కాలేదు. లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు గ్రామ సభల్లో ఆర్భాటంగా ప్రకటించారు. ఇవి తుది జాబితాలు కావని, మార్పులు చేర్పులు ఉంటాయని, దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అయితే అంటున్నారు. సొంత జాగా ఉంటేనే ఇల్లు ఇస్తారా, ఇల్లు కట్టిస్తారా అనే విషయంలో సీఎం, మంత్రులు, అధికారులు స్పష్టతనివ్వడం లేదు అని ప్రజలైతే మండిపడుతున్నారు. ఇక కేంద్రం, రాష్ట్రం మరి ప్రధానమంత్రి ఆవాస యోజన ముసుగులో మరి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనుసంధానం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కోసం కేంద్రం యాప్ అయితే రూపొందించింది. దరఖాస్తుదారుల వివరాలను ఆ యాప్లో నమోదు చేసే ప్రక్రియ అయితే పూర్తి కాలేదు. మరి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఇండ్లు మంజూరు చేశామని చెప్పడం, పత్రాలు ఇవ్వడం అంతా బూటకమని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇందిరమ్మ పేరుంటే కేంద్రం నుంచి నిధులు ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. 2 ప్రభుత్వాల మధ్యలో ఇల్లు కోసం నిరీక్షిస్తున్న పేదల ఆశలు నెరవేరడం లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రారంభోత్సవాలు చేసుకుంటూ కాలయాపన చేస్తుందని విమర్శలు. మరి ఎవరి పేర్లు అయితే మిస్ అయ్యాయో వారందరూ కూడా గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోకుండా వెంటనే మరి మీ గ్రామ కార్యదర్శి కానీ, మీ ఎంపీడీఓ కానీ వెళ్ళి వైట్ పేపర్ మీద రాసిన మీ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, భూమి లేని పేదలకు ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా, వీటన్నిటి కోసం కూడా మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మార్చి దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్తుంది. ఇప్పుడు అధికారులు అయితే మళ్ళీ కొత్తగా వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ ఆన్లైన్ చేస్తున్నారు. మళ్ళీ ఆన్లైన్ చేసిన తర్వాత దాదాపు 10 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 10 లక్షల కుటుంబాల ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటింటి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సర్వే చేసిన తర్వాత పాత దరఖాస్తుల్ని, కొత్త దరఖాస్తులన్నింటినీ కలిపి మళ్ళీ కొత్తగా ఒక లిస్టు తయారు చేసి దాన్ని గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యే, ఆర్డీఓ, కలెక్టర్ ఈ విధంగా ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ తయారు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా ప్రకటించారు. ఇక రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ, 4 పథకాలకు శ్రీకారం. ఇక కల్వకుంట్ల కుటుంబ దోపిడీ 10 ఏళ్ల పాలనలో జరిగిందేదే. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే, అధికారంలో ఉంటే ఖజానా కొల్లగొట్టుడు, లేదంటే ఫామ్ హౌస్లో పడక. 13 నెలలుగా సభకు రాని పెద్ద మనిషికి, అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఉండాలా? మా కుటుంబం నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తోంది, దోపిడీలో వారితో పోటీ పడలేమంటూ రేవంత్ రెడ్డి నిన్న ఘాటుగా స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మా పథకాల దెబ్బకు బీఆర్ఎస్ గల్లెంతే అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న మీటింగ్లో ప్రకటించడం జరిగింది. అన్నదాతలతో మాది భూమి విత్తన సంబంధం, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి 17 నిమిషాల్లోనే మాట మార్చినటువంటి సీఎం, రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు చంద్రవంచ సభ సాక్షిగా నాలుక మడత. రైతు భరోసాపై ముఖ్యమంత్రి
ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని 12,000కే పరిమితం చేసి అన్నదాతలను దగా చేసి తాజాగా పథకం అమలులో కూడా మరోసారి రైతన్నలతో ఆడుకుంటున్నారని, ఫస్ట్ జనవరి 26 రాత్రి నుంచే రైతు ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పి, తర్వాత మార్చి 31 వరకు మరి రైతు భరోసా వేస్తామని చెప్పి చెప్పడం, మరి 10 నిమిషాల్లోనే ఇలా మాట మార్చడం ఏంటని చెప్పి ప్రతిపక్షాలైతే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక ఇందిరమ్మ ప్రారంభం మళ్ళీ నిరుడు మార్చిలో ప్రారంభించి ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం, ఇప్పుడు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇల్లు రానివారు, రేషన్ కార్డులు రానివారు, భరోసాకి పేరు లిస్టులో లేనివారు, ఈ విధంగా అందరూ కూడా అక్కడక్కడ కన్నీరు మున్నీరైనటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు మాట్లాడడం పట్ల అందరూ కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక పథకాలు రాని గ్రామాల్లో రణరంగమే, కాంగ్రెస్ వంచనను ప్రజలు క్షమించరు, ఎన్నికల ఏడాది తర్వాత ఒక్క పథకము అమలు కావట్లేదు, మరి ఒక మండలానికి ఒక ఊర్లోనే ఇవ్వడం ఏంటని చెప్పి ఇక్కడ కేటీఆర్ అయితే ఘాటుగా స్పందించారు. ఇక మార్చిలోగా అర్హులందరికీ 4 పథకాలు అమలు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 26వ తేదీ రాత్రి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి, రైతుకు కాంగ్రెస్కు మధ్య బలమైన అనుబంధం ఉందని చెప్పి ఇక్కడ ప్రకటించారు. మొత్తానికైతే సాగు యోగ్యంగాని భూములను 2,10,000 ఎకరాలుగా ఇక్కడ తేల్చడం జరిగింది. ఈ 2,10,000 ఎకరాలకు తప్ప మిగిలినటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా నేటి నుంచి పడతాయని చెప్పేసి సీఎం అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రతి పథకం కూడా మార్చి వరకు కొనసాగుతుందని, మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చని, ఎవరు కూడా భయపడొద్దని చెప్పేసి ఇక్కడ మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ప్రభుత్వం అంతా కూడా కీలకంగా ప్రకటిస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్తున్నారు. ఇక మండలానికి ఒక గ్రామంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో గ్యారంటీ కార్డులను పంచిందా, ఒక ఊర్లోనే ప్రచారం చేసి ఆ మేరకే హామీలు ఇచ్చి కేవలం ఆయా గ్రామాల ప్రజలనే ఓట్లు అడిగినరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆదివారం కేటీఆర్ అయితే ప్రశ్నలు అయితే స్పందించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అనేక గడువులు పెట్టి వాయిదాల మీద వాయిదాలు పెట్టి చివరికి రాష్ట్ర ప్రజలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోసం చేసిన తీరు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రచారంలో కానీ శనివారం సాయంత్రం వరకు కానీ ఏ రోజు కూడా మండలానికి ఒక గ్రామంలోనే పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని విమర్శించారు. సరే, ఏది ఏమైనా ప్రజలందరూ కూడా మీకు ఇల్లు వచ్చిందా, మీకు రేషన్ కార్డు వచ్చిందా, మీకు 12,000 సాయం అందిందా, మీకు రైతు భరోసా పడుతుందా పడట్లేదా, కొంతమందికి కొంతమంది పడకపోవడం వల్ల గ్రామాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా కొత్త అప్లికేషన్లని మరియు పాత అప్లికేషన్ని ఆన్లైన్ చేసి మళ్ళొక్కసారి ఈ కొత్తగా వచ్చిన అప్లికేషన్లు కూడా సర్వే చేసి యాప్లో నమోదు చేసి ఆన్లైన్ చేసి పక్కడ్బందీగా ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో, గ్రామ సభల ఆధ్వర్యంలో ఒక లిస్టు తయారు చేసి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు వెంటనే బహిర్గతపరచాలి. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ పెట్టాలి. ఈ వెంటనే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోదలుచుకుంటే వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం మీ గ్రామ కార్యదర్శిని, ఎండిఓని కలిసి వెంటనే అప్లై చేసుకోండి. ఇక హైదరాబాద్ GHMC పరిధిలో మాత్రం ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. వాళ్ళందరూ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదండి ఈరోజు ఈ 4 పథకాలపై ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులకు సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేటు. కాబట్టి గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు ఇచ్చిన వాటిని ఆన్లైన్ అయితే చేస్తున్నారు. మీరు ఇంకెవరైనా ఇవ్వకపోతే వెంటనే ఇవ్వండి. ఇంకా మీ సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాము. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.